దక్షిణాదికి ముందుంది ముప్పు అంట. ఎవరు? ఏబిఎన్ఆర్కే రాష్ట్రాలు. దక్షిణాదికి ముందుంది ముప్పు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కదా, దక్షిణాదికి ఏం లేదు. దక్షిణాదిలో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకే ముప్పు తప్ప దానిలో ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు వచ్చే ఆల్రెడీ నష్టం జరిగింది, జరిగే ప్రయోజనం ఏమీ లేదు అక్కడ. సో బీసీలు ఎందుకు సపోర్ట్ చేయాలి? దీనికి 100% సపోర్ట్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఏమంటుండు, సుదీర్ఘకాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవాలు ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా అనుభవంలోకి వస్తున్నాయా? వస్తాయి. సో కేంద్ర పెద్దలు మితిమీరిన విశ్వాసంతో వ్యవహరించడం వల్ల గతంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా శుక్రవారం నాడు లోక్సభలో వీగిపోయింది. ప్రధాని మోడీ అమిత్ షా ఏదో ఒక మ్యాజిక్ చేయపోతారా అని ఎన్డీఏ ఎంపీలు ఆశపడ్డారు. అంతకుమించి వారికి ఏమీ తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే వీగిపోవాలనే వాళ్ళు బిల్లు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఆ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవాలనే పెట్టిరు. ఇప్పుడు వాళ్ళకు బలం లేదని తెలిసి ఎట్లా బిల్లు పెడతారు? ఒకసారి గమనించండి. బలం లేదని తెలిసి ఎట్లా బిల్లు పెడతారు పార్లమెంట్లో? ఆ బిల్లు వీగిపోవాలనే మోడీ అమిత్ షా కుట్ర పండి ఆ కుట్రలో సక్సెస్ అయ్యారు. ఇక దాన్ని ప్రతిపక్షం మీద నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గంత తప్ప వేరేం లేదు ఇక్కడ. సో డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పెద్దలు తమ నిబద్ధతలు వివరించి ఉండాల్సింది. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని చెప్పి ఆ మేరకు బిల్లులో మార్పులు చేసి ఉండవలసింది. అవన్నీ కూడా పొరపాట్లు కనబడతా ఉన్నాయి. ఈ టర్మ్లోనే చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో పాటు డీలిమిటేషన్ చేసి 2029లో జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టాలన్న ప్రధాని మోడీ సంకల్పం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఈ పరిణామం ప్రతిపక్షాల విజయమా, అధికార కూటమి అపజయమా అనేది పక్కన పెడితే ప్రధాని మోడీ తలపోసిన 3 అంశాలు వాంఛనీయమే అంటూ చూస్తాను. అన్ని సాధించుకోగలిగిన మోడీ షా ద్వయం ఇప్పుడెందుకు వైఫల్యం చెందారు అని ప్రశ్నించుకుంటే మితిమీరిన ఆత్మవిశ్వాసమే కారణమన్న సమాధానం లభిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కాదు, 100% ఇది వాళ్ళ మహిళల పైన, మహిళలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఇష్టం లేనటువంటి ఈ యొక్క మనువాద శక్తులు దాన్ని కావాలని వీగిపోయేటట్టు చేస్తాయి, మళ్ళీ పెట్టడానికి అవకాశం లేకుండా చేస్తాయి. సో రాజకీయ పార్టీలో వ్యక్తి ఆరాధన పెరిగిపోతుంది. వ్యక్తి ఆరాధన కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత దుస్థితి దాపరించింది. పార్టీని మించి మోడీ ఎదిగిపోయాడు. ఆయన అనుకున్నదే పార్టీ నేమంగా చలామణి అవుతూ వస్తుంది. నెంబర్ 1 నెంబర్ 2 తర్వాత ఆ పార్టీలో ఎవరికి ప్రాధాన్యత లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించే బాధ్యతను వారి ఇరువురే చేపట్టారు. ఫలితంగా సొంతంగా ఆలోచించడం అనే ప్రక్రియకు బీజేపీ నాయకులు స్వస్తి చెప్పారు. మంచైనా చెడైనా ప్రధాని మోడీయే చూసుకుంటారులే అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ కారణంగానే డీలిమిటేషన్ వంటి రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మద్దతు ఎలా సమకూర్చుకోబోతున్నారని స్వపక్షం కానీ మిత్రపక్షాలు కానీ ప్రశ్నించలేదు. డీలిమిటేషన్ ఇప్పుడు జరగని పక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నట్టుగా 2026 జనాభా ప్రాతిపదికనే తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఇలా జరిగితే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించిన దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు తమ గొయ్యి తామే తీసుకున్నట్టు అవుతుంది. అర్థమైంది కదా? సో మరొక్కసారి కనుక ఇప్పుడు జరిగినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో అంటే జనాభా గణన దాని తర్వాత కనుక ఈ బిల్లును తీసుకొస్తే మాత్రం 100% దక్షిణాదికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం అయితే కనబడుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు ఇప్పటికైనా చొరవ తీసుకొని 50% సీట్లు అదనంగా పొందడానికి అవసరమైన మద్దతును కేంద్రానికి ఇవ్వడం మంచిది. ఏ పార్టీలో అయినా ఏక వ్యక్తి ఆధిపత్యం వల్ల అనార్థాలే అనుభవంలోకి వస్తాయి. తెలుగునాట ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అధినాయకుడు ఎంత సమర్థుడైనా వారిలో ఆత్మవిశ్వాసం ఏర్పడకుండా ఉండడానికి ఏదో ఒక యంత్రంగా ఉండాలి. లేని పక్షంలో చేదు అనుభవాలే ఎదురవుతాయి. అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనుకున్నప్పుడు అది సరైన నిర్ణయం కాదని కొత్త పలుకులో చెప్పినట అది అవుతుంది. సో పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఆలోచన తావు లేకుండా చేయడం వల్లనే కేసీఆర్ రాజకీయంగా దెబ్బతిన్నారు. సొంత బుర్రలతో ఆలోచించే వాటిని పార్టీలు లేకుండా చేయడం వల్లే బీఆర్ఎస్ కు దుస్థితిగా. అంటే చూడండి ఎంత తెలివిగా టీడీపీని ఏమన్నాడు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కానీ బీఆర్ఎస్ అంటాడు, బీజేపీని అంటాడు, అన్ని పార్టీలు అంటాడు. కానీ తెలివిగా చూడు వైఎస్ఆర్సీపీని అంటాడు. తెలివిగా వీళ్ళిద్దరిని ఏది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కవల పిల్లల్ని వెనకేసుకొస్తూ ఉంటాడు. ఈయన అట్లా ఉంటుంది. మళ్ళీ చెప్పేటేమో నీతి సూక్తులు, మామూలు నీతి సూక్తులు కాదు. అవేమో ఇంకా ఇక్కడ ఏమంటారు, పార్టీని మించి మోడీ ఎదిగిపోయారు. ఆయన అనుకున్నదే పార్టీగా చలమని అవుతూ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఏంది చెప్పవా, రేవంత్ రెడ్డిది చెప్పవా, ఓన్లీ మోడీ దొరికిండా? ఇది గిట్లుంటుంది ఇది ఒక వ్యవహార శైలి. దక్షిణాదికి ముందుంది ముప్పు అని చెప్తున్నాడు. అంటే డీలిమిటేషన్ ఏదైతే జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ జరిగితే 100% దక్షిణాదికి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.